ఉరగాధీషు విషానలంబునకు మేన్ ఒప్పింతున్ శంకింపన్ ఈశ్వర సంకల్పము నేడు మానదు భవిష్యజ్జన్మ జన్మంబులన్ హరిచింతారతియున్ హరిప్రణుతి భాషాకర్ణనాసక్తియున్ హరిపాదాంబుజ సేవయున్ కలుగన్ మీరున్ అర్థిన్ ప్రసాదింపరే. తక్షకుని భయంకర విషాగ్ని జ్వాలలకు సంకోచం లేకుండా నా శరీరం సమర్పిస్తాను. సందేహం లేదు, ఈశ్వర సంకల్పం అనివార్యము. అయితే రాబోయే ప్రతి జన్మలో కూడా శ్రీకృష్ణ చింతయందు అనురక్తి, శ్రీకృష్ణ కథాశ్రవణమందు ఆసక్తి, శ్రీకృష్ణ చరణ కమలాలయందు భక్తి కలిగి ఉండేటట్లుగా మీరు అనుగ్రహించండి. ఆ శ్రేయస్సును కాంక్షించండి. కమలాక్షుని లీలలు గానం చేయండి. హరిభక్తుల చరిత్రలు వినిపించండి. 7 దినాల్లో నాకు కైవల్యం ప్రసాదించండి. అమ్మా గంగమ్మ, నీ తరంగాలు ఎంత రమణీయంగా ఉన్నాయమ్మా. నిన్ను దర్శించిన వారిని మోక్షానికి పంపిస్తావని విన్నాను. కదలి రేచి రావమ్మా, కనికరించి దర్శనమియ్యవమ్మా. ఈ విధంగా రాబోయే జన్మ జన్మలకు భగవద్భక్తి సౌభాగ్యం తనకు ప్రాప్తించాలని ప్రార్థించాడు. తనయుడైన జనమేజయుణ్ణి రప్పించి రాజ్యభారం అప్పగించాడు. గంగా తరంగని దక్షిణ తీరంలో తూర్పు కొనలు ఉండేటట్లుగా పరచిన దర్భాసనం మీద ఉత్తరాభిముఖుడై కూర్చున్నాడు. తన చిత్తాన్ని సంసార బంధాల నుంచి నివృత్తం చేసి పరమేశ్వరాయత్తం కావించాడు. ఈ విధంగా భాగవతోత్తముడైన పాండవ పౌత్రుడు ప్రాయోపవిష్టుడై ఉన్న శుభ సమయంలో సురలు ఆకాశం నుంచి విరుల వానలు కురిపించారు. పరీక్షిత్తు గుణగణాలు గానం చేస్తూ నగారాలు మ్రోగించారు. ఆ సమయంలో సుఖాసీనులై ఉన్న మహర్షులు ఆ రాజర్షితో ఈ విధంగా అన్నారు: ఓ రాజేంద్ర, నీ చరిత్రము చాలా చిత్రము, స్తుతిపాత్రం, మహా తపస్సంపన్నులు. వారు వాసుదేవుని సన్నిధిని వాంఛించి నానారాజ కిరీట చరిత్ర రత్న ప్రభారాజితో విరాజిల్లే రాజపీఠాన్ని విసర్జించారు. వారే ఉన్నతులనుకుంటే నారాయణ నామ పారాయణుడైన నీవు వారికంటే మహోన్నతులుగు. ఈ విధంగా మహర్షులు పలికిన మధుర గంభీర భాషణాలు విని ముల్లోకాలకు అవతల ఉన్న సత్యలోకంలో మూర్తిమంతాలై వెలిగే వేదాల్లాగా విరాజిల్లే మహర్షులను మహారాజు నమస్కరించాడు. విష్ణులీలలు వినాలనే కుతూహలంతో ఈ విధంగా అన్నాడు: ఓ తండ్రులారా, వేదవాక్యాలు బాగా పరిశీలించి సెలవీయండి. 7 దినాలలో సంసార బంధాలు తెంచుకొని అపవర్గాన్ని అందుకునే మార్గం కృపతో ఉపదేశించండి. మీరు ఆనందస్వరూపులు, బ్రహ్మజ్ఞాన పారీణులు, విజ్ఞులు, ఆత్మతత్వజ్ఞులు, దయార్ద్ర హృదయులు, సకలము తెలిసినవారు. జగత్తులోని సమస్త విషయాలు మీరు మీ మనోనేత్రంతో సుస్పష్టంగా చూడగలుగుతారు.